గ్రామంలో ఒక జాతర దగ్గర జరిగినటువంటి ఈ అమాననీయమైనటువంటి ఘటన యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తున్నదని మాత్రం చెప్పొచ్చు. ఒక రెడ్డి కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ ఆలయానికి ధర్మకర్తలుగా ఉంటూ ఆ గ్రామానికి సర్పంచులుగా కూడా వాళ్ళే ఉంటూ ఆ జాతరకు వచ్చేటటువంటి ప్రతి భక్తుని దగ్గర 100 రూపాయలు అక్రమంగా దేవుని దర్శనానికి వసూలు చేసుకుంటా ఈ రకంగా ఎందుకు చేస్తున్నారని చెప్పి ప్రశ్నించినటువంటి ఒక చాకలి కులానికి సంబంధించినటువంటి వ్యక్తి మీద అత్యంత పాశవికంగా దాడి చేయడంతో పాటు అడ్డొచ్చినటువంటి తన తల్లిని, తన బంధువులని, తన పిల్లాని కూడా కాలితోని తన్నడంతో అత్యంత విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఆ దాడిలో ఒక సర్పంచ్ ఎవరనంట ఆయన వచ్చి ఈ పసిబిడ్డను కూడా తన్నడంతో అత్యంత గట్టిగా ఆమెకు గాయం కావడంతో చికిత్స పొందుతూ కేవలం 2 నెలల పసికందు మరణించడం జరిగింది. మరి ఈ ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం పెద్ద సంచలనంగా అయితే మారింది. నిందితులని కూడా ఒక 4 నిందితులను అయితే ఇప్పటికే నాగర్ కర్నూలు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిండ్రంట. ఇంకా మిగిలిన వారి కోసం కూడా గాలింపు అయితే చేస్తున్నారంట. చూద్దాం మరి ఏం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు, వివిధ కుల సంఘాలు వీళ్ళందరూ కూడా వెళ్ళి బాధిత కుటుంబానికి అయితే మద్దతునైతే ఇవ్వడం జరుగుతుంది. మరి ముఖ్యంగా తీసుకున్నట్లయితే మరి మన దేశంలోనే ఇటువంటి కులాలు మతాల పేరు మీద కుంపట్లు జరిగి ఈ రకంగా కేవలం ఇది ఒక మన దేశంలోనే జరుగుతున్నది. ఇది ఎంతవరకు మంచిది కాదు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా ఏ రకంగా ప్రజలను చైతన్యం కలిగించినా కానీ రోజు రోజుకి ఇది ఎక్కడైతుంది కానీ తక్కువ అయితే లేదు. ముఖ్యంగా ఈ బీజేపీ వచ్చినాక ఇది ఇంకెక్కువ అవుతుంది. ఈ కులాల పేరు మీద మతాల పేరు మీద రాజకీయాలు చేస్తే ఇదే రకంగా మోపవుతుంది. ఒక కులరహిత సమాజాన్ని నిర్మించినప్పుడే ఈ దేశం అభివృద్ధి వైపు దూసుకెళ్తుంది. కానీ ఇంకా ఈ మూఢనమ్మకాలతోని కులాల పేరు మీద మతాల పేరు మీద కుంపట్లు పెట్టుకుంటే ఇక ఈ దేశం ఎక్కడికి వెళ్తుంది మీరు చెప్పండి. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నాగర్ కర్నూలు జిల్లాలో చిన్నారి మృతి వెనుక కుల వివక్ష, అగ్ర కులస్తుల దాడిలో మృతి చెందిన 2 నెలల పసికందు పాపను వెంట తీసుకొని దైవ దర్శనానికి వెళ్ళిన భార్యాభర్తలు ఆలయంలో అక్రమ వసూళ్లను ప్రశ్నించిన గణేష్ గదిలోకి తీసుకెళ్లి కులం పేరుతో దూషిస్తూ దాడి చేసిన రెడ్డి కులస్తులు, భర్తను కొట్టొద్దని అడ్డం వెళ్ళిన అతని భార్య మౌనికను తోసేసిన నిందితులు, 2 నెలల చిన్నారి కింద పడి తీవ్ర అస్వస్థత, చికిత్స పొందుతూ మృతి. నిందితులపైనే పోలీసుల కేసు. విమర్శలు రావడంతో ఎట్టకేలకు 3 రిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు. ఇంత జరిగినా కానీ బాధితుల పక్షాన నిలవాల్సినటువంటి పోలీసులు కూడా కొంతమంది అడుగులకు మడుగులొత్తుకుంటా నిందితుల పక్షాన నిలిచి బాధిత కుటుంబం మీద ముందు కేసు కట్టినరంట. ఎంత దౌర్భాగ్యం చూడండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అయిన విషయం అయితే కాదు. ఇది చాలా అత్యంత సిగ్గు. చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా కుల సంఘాలు, మత సంఘాలు వీళ్ళందరూ వెళ్ళి బాధిత కుటుంబానికి అండగా నిలిచిన తర్వాత స్పందించినటువంటి జిల్లా యంత్రాంగం, ఎస్పీ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, వీళ్ళందరూ కొంత కదలిక వచ్చి ఈ ప్రజా సంఘాలు వీళ్ళంతా పెద్ద ఎత్తున నిరసనలు చేయడంతో అప్పుడు ఈ బాధితుల తరపున నిలిచి అతని వ్యక్తుల మీద కేసులు కట్టే పరిస్థితి తీసుకొచ్చారు. మరి ముఖ్యంగా ఈ ఇష్యూని మొట్టమొదటిసారిగా టేక్ ఓవర్ చేసినటువంటి ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు విశారదన్ మహారాజ్ గారు ఈ సమస్యని ఎక్కడనో కప్పిపుంచాలని పోలీసులు ప్రయత్నం చేసినటువంటి సమస్యను ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమాజానికి తెలియజేసినటువంటి విశారదన్ మహారాజ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆయన వచ్చిన తర్వాతనే ఇంకా చాలా రాజకీయ నాయకులు కావచ్చు, వివిధ ప్రజా సంఘాలు కావచ్చు, వివిధ కుల సంఘాలు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు పెద్ద ఎత్తున ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని బాధితులకు అండగా నిలిచిండ్రని మాత్రం చెప్పవచ్చు. నిజంగా చెప్పాలంటే మిత్రులారా, ఈరోజు చాకలి ఐలమ్మని స్ఫూర్తిగా తీసుకొని ఈ సమాజంలో అగ్రకుల అహంకారంతో కొంతమంది ఇంకా ఈ స్వాతంత్రం వచ్చి 75-80 ఏళ్ళకు దగ్గర వచ్చినా కానీ ఇంకా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. ఈ కులాల కుంపట్ల మీద మనం అందరం కూడా మూకుమ్మడిగా
ఈ వ్యవస్థ మీద దాడి చేయాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఉన్నది. చూడొచ్చు, కుల అహంకారానికి చిన్నారి బలి. నాగర్ కర్నూలు జిల్లాలో చిన్నారి మృతి వెనుక కుల వివక్ష. కమ్మెర గ్రామంలో చిన్నారి సమాధి వద్ద నివాళులర్పిస్తున్న నేతలు. రజక సంఘాల ఆగ్రహం అంట. రాష్ట్ర వ్యాప్తంగా రజక సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఈ ఆందోళన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కమ్మెర గ్రామంలో కుల వివక్ష దాడి చిన్నారి మృతి ఘటనపై ఆందోళనలు వెల్లువెత్తాయి. పలు జిల్లాల్లో ప్రజా సంఘాలు, రజక సంఘాలు నిరసన చేపట్టాయి. బాధితులకు న్యాయం చేయాలని, దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. 2 నెలల పసికందును చంపిన వారిని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించి ఉరిశిక్ష వేయాలని పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రజక సంఘం పెండ్యాల మహేష్ డిమాండ్ చేశారు. సోమవారం గోదావరి కనిలోని చాకలి ఐలమ్మ సర్కిల్ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. దైవ దర్శనం చేసుకోవడానికి వచ్చిన రజక కుటుంబంపై దాడి చేసి ఆడబిడ్డ చేతిలో ఉన్న పసికందును కాలితో తన్ని చంపిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రజక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మ దానం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఏది ఏమైనా ఇది ఒక పార్టీకి, ఈ ప్రభుత్వానికి, ఒక కులానికి అంటగట్టకుండా ఈ దాడికి పాల్పడ్డటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. దయచేసి ఇది ఒక పార్టీకి అంటగట్టకండి. ఏ పార్టీ ఇటువంటి లంగ పనులు, ఇటువంటి దొంగ పనులు, ఇటువంటి కుల అహంకారంతో వ్యవహరించాలని అస్సలు ఏ పార్టీ చెప్పదు. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈ కులాలకు, మతాలకు ఆయన వ్యతిరేకం. ఆయన ఏనాడు కూడా నేను అగ్రకులం, నాది ఈ కులం, ఆ కులం అని ఏ రోజు చెప్పుకోవట్లేదు, చెప్పుకోడు కూడా. కాబట్టి దయచేసి మీరు ఇది ఒక పార్టీకి, ఒక వ్యక్తికి, ఎవరు బంధువులో ఆ బంధువులను కాబట్టి కాపాడుతున్నారనేటటువంటి ధోరణిలో ఈ కుల సంఘాల నాయకులు కూడా మాట్లాడకండి. బాధితుల పక్షాన నిలిచిరు మంచిదే, కానీ ఒక పార్టీకి, ఈ కాంగ్రెస్ పార్టీకి దాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీలనే రెడ్డిలు లేరు, అన్ని పార్టీలలో రెడ్డిలు ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీల కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నాడు, అక్కడ చాలామంది ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, అదేవిధంగా కొందరు ఎంపీలు కూడా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కూడా రెడ్డిలు ఉన్నారు. మరి దయచేసి ఒక కులాన్ని, ఒక పార్టీకి అంటగట్టకండి. అన్ని కులాల్లో మంచి వాళ్ళు ఉంటారు, అన్ని కులాల చెడ్డవాళ్ళు ఉంటారు. ఈ దాడిని అందరు ఖండించాలి, బాధితులకు న్యాయం చేయాలి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ దీన్ని మీరు రాజకీయంగా కొంత క్యాచ్ చేసుకొని రాజకీయంగా మీరు లబ్ధి పొందాలనేటటువంటి కుట్రలు మాత్రం చేయకండి. తప్పు ఎవరు చేసినా తప్పే, అడు ఏ కులమోడు చేసినా తప్పే. తప్పును తప్పందాం, లంగలకు దొంగలకు శిక్ష పడే విధంగా మనం కొట్లాడదాం, అంతేగాని దీన్ని రాజకీయంగా మీకు ఇది అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయకండి దయచేసి. చిన్నారి మృతిపై సమగ్ర నివేదిక ఇవ్వండి. నాగర్ కర్నూలు కలెక్టరేట్ ఎండోమెంట్ కమిషనర్కు బీసీ కమిషన్ ఆదేశాలు. నిందితులను వెంటనే అరెస్టు చేయండి. డీజీపీకి బీసీ సంఘాల విజ్ఞప్తి. బీసీ కమిషన్ కూడా ఎంబడే నివేదిక ఇవ్వాలని చెప్పి ఎండోమెంట్కు, అదేవిధంగా జిల్లా కలెక్టర్కు కూడా ఆదేశాలను అయితే ఇవ్వడం జరిగిందంట. ఏది ఏమైనా ఇటువంటి ఒక అత్యంత దారుణమైనటువంటి ఘటన జరగడం మాత్రం అత్యంత బాధాకరం. ఇటువంటి ఘటనలు మళ్ళొకసారి పునరావృతం కాకుండా కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా మనందరి మీద కూడా ఉన్నది. ఎందుకంటే ఇది ఏ ఒక్క కులానికో మతానికో సంబంధించింది కాదు, అన్ని కులాల్లో ఈ కుల వివక్ష అనేటటువంటిది చాలా వరకు ఉన్నది. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఇది దేశవ్యాప్తంగా ఒక ప్రధానమైనటువంటి సమస్య కింద కూడా ఉన్నది.